మీలో ఎంతమందికి తనుజ క్యాప్టెన్సీ స్క్రిప్ట్ అనిపించింది? నా వరకైతే 200% చెప్తున్నా, తనుజ క్యాప్టెన్సీ మొత్తం స్క్రిప్టే. మొత్తం టోటల్‌గా స్క్రిప్టే. స్క్రిప్ట్ ప్రకారమే ఫ్యామిలీ వీక్ అని చెప్పి తనుజ క్యాప్టెన్సీని చేసిండ్రు. ఇంతకు మించి తనది తాను గేమ్‌లో ఉండి చేసింది ఏం లేదు. సో క్లియర్‌గా చెప్తా. మొత్తం టోటల్ జెన్యూన్‌గా చెప్తా. క్లియర్‌గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ ఏంటి అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి రెండు మాట్లాడేసుకుందాం. నిన్న ఓవరాల్గా జరిగిన దాన్ని అంతా గ్యాదర్ చేసి అందులో ముచ్చట ఏంటంటే, ఈ తనుజ క్యాప్టెన్ కావడానికి గల రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవంతా మీకు ఎంతమందికి ఇది జుజుబీ టాస్క్ రా, ఇది జుజుబీ కంటెంట్, జుజుబీ బిగ్ బాస్ అని మీకు అనిపించింది? నాకైతే 200% అనిపించింది. నా అన్న అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇది స్క్రిప్టే. ఎందుకంటే ఇది మొత్తం స్క్రిప్టే, ఇలా ఏం లేదు, స్క్రిప్టే. స్క్రిప్ట్ ప్రకారమే తనుజ కెప్టెన్ అయింది. ఏ విషయంలో స్క్రిప్ట్ అంటున్నా, ఎందుకు స్క్రిప్ట్ అంటున్నా క్లియర్గా చెప్తా. ఫస్ట్, క్యాప్ కంటెండర్గా ఉన్న వాళ్ళు ఎవరు ప్రస్తుతం? నిఖిల్, కళ్యాణ్ అండ్ రీతు. వీళ్ళు రాజు రాణి అయిన కారణంగా వీళ్ళు క్యాప్ కంటెండర్. ఫస్ట్ ఇందులో నుంచి మళ్ళా రాణి కోసం అని చెప్పి వీళ్ళ పొజిషన్ చేంజ్ అయితే అని చెప్పింది కదా. సో దానికోసం అని చెప్పి డైరెక్ట్ క్యాప్టెండర్ అయితే ఎలా అని చెప్పి, అంటే కెప్టెన్ అయితే ఎలా అని చెప్పి ఫస్ట్ కంటెండర్ గా సెలెక్ట్ చేసింది. ఎవరిని? తనుజని. ఎట్లా సెలెక్ట్ అయింది? బై స్క్రిప్ట్. ఇప్పుడు కంటెండర్ గా తనుజ పోటీ చేయాలంటే ఒక జుజుబి కావాలి. ఎవరు? కళ్యాణ్. కళ్యాణ్ ని తీసుకొని తనుజ కెప్టెన్ అయింది. ఎలా అయింది? సో తనుజ కెప్టెన్ కావాలి అంటే ఫస్ట్ కంటెండర్ కావాలి. కంటెండర్ కావాలంటే ఏం చేయాలి? టాస్క్ విన్ కావాలి. ఆ టాస్క్ ఎవరెవరికి? కళ్యాణ్కి, తనుజకే. కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళతో గనక టాస్క్ చేసేది ఉంటే ఖచ్చితంగా తనుజ లూజర్ అయ్యేది. కళ్యాణ్ అయితేనే తనుజ కోసం డ్రాప్ అవుతాడు అని చెప్పి కళ్యాణ్ని ఈ టాస్క్ తీసుకున్నారు. ఇక్కడ ఏం చేసిండ్రు? కళ్యాణ్కి, తనుజకి ఒక టాస్క్. ఈ టాస్క్ ఏంటి? అక్కడ ఒక డైస్ పెట్టిండ్రు. ఆ డైస్లు సీరియల్ ఒక నెట్ ఉంటుంది. ఆ నెట్ కింద ఈ డైస్ని తీసుకెళ్ళి అక్కడ ఒక మన టవర్ లెక్క పేర్చాలంట. కలర్ మ్యాచ్ అవ్వకూడదు, సింబల్ మ్యాచ్ అవ్వకూడదు. సో ఒక 5 6 ఉంటాయి సంథింగ్. ఆ డైస్లన్నీ పేర్చాలి. ఇందులో ఫస్ట్ కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్ని పెట్టేసిండు. ఎందుకు ఆగిండు? కలర్ మ్యాచ్ అవుతలేదు అని ఆగిండు. అంత టాస్క్ విన్ అయినోడికి కలర్ మ్యాచ్ చేయడం పెద్ద విషయం కాదు. తనుజ సెకండ్ వెళ్ళింది. సెకండ్ వెళ్ళి అన్ని వేర్ చేసింది. కానీ తనుజ డైరెక్ట్ ఇట్లా పెట్టేసి అన్ని మ్యాచింగ్ చేసి నేను విన్నర్ అన్నది. ఇక్కడ చూసేటోడు బుగ్గాడు అంతే. చూసేటోడు బుగ్గాడు అని వీళ్ళ ఉద్దేశం. కానీ కోట్ల మంది చూస్తున్నారు బిగ్ బాస్ ని. ఈ జనాలను మోసం ఎవరు చేయలేరు అని వాళ్ళు మర్చిపోతున్నారు. కళ్యాణ్ అంత ఫాస్ట్ గా వెళ్ళి ఆ టవర్ పేర్చినప్పుడు ఆ కలర్ మ్యాచింగ్ ఎందుకు చేయలేదు? ఎందుకు? ఎందుకంటే తను గెలిస్తే తనుజ ఓడిపోతుంది. సో తనుజ గెలవాలంటే తను ఓడిపోవాలి. అండ్ స్క్రిప్ట్ ప్రకారం అదే రాసి ఉంది అక్కడ. అది స్క్రిప్టే, బరాబర్ స్క్రిప్టే. స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. ఎందుకంటే అన్ని టాస్కులు విన్ అయిన కళ్యాణ్ అంత స్ట్రాంగ్ ఉన్న పర్సన్ తనుజ కోసం ఓడిపోవడం ఏంది? ఇంకోటి, కళ్యాణ్ని తీసుకోవడం ఏంటి? కళ్యాణ్ ప్లేస్లో నిఖిల్ని పెట్టచ్చు కదా. పెట్టరు. ఎందుకంటే నిఖిల్ అయితే కాంపిటేటర్ కాబట్టి తనుజ ఓడిపోతుంది. కాబట్టి ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి ఖచ్చితంగా తనుజ గెలవాలి. అది ఒక కెప్టెన్గా గెలవాలి. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం రాసుకున్న రాత. సో నిఖిల్ని పెడితే తనుజ ఓడిపోతుంది. సో నిఖిల్ని పెట్టరు. అందుకని కళ్యాణ్ పెట్టిల్లు. కళ్యాణ్ అయితే కాంప్రమైజ్ అవుతాడు. సో ఇక్కడ కళ్యాణ్ ఆ టాస్క్లో లూజర్ అయిపోయిండు. అండ్ తనుజ విన్నర్ అయింది. విన్నర్ అయిన తర్వాత సో ఇప్పుడు ఏంటి? తనుజ మారాను అన్నట్టు. కళ్యాణ్ ప్లేస్ వెళ్ళిపోయి తనుజకు వచ్చింది. అప్పుడు తనుజ ఫీలింగ్ ఏంటి? అబ్బా సాయిరామ్, ఇన్ని రోజులకి నాకు ఒక పొజిషన్ వచ్చింది, నా పవిత్ర ఆత్మకి శాంతి కలుగుగాక జీసస్ అనుకొని తనుజ ఓవర్ యాక్షన్. ఎంత బిల్డప్లు తెలుసా? మామూలు బిల్డప్లు కాదు. సరే, ఏదో స్క్రిప్ట్ ప్రకారం అట్లా ఒక ఫ్లోలో జరిగిపోయింది. పెద్ద అంతే ఇంపార్టెంట్ ఏం లేదు, అంత వట్టిదే. ఈ ఈ ఎపిసోడ్ నిన్న మొన్న ఈ 2 ఎపిసోడ్లు చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి ఇది మొత్తం స్క్రిప్టే రాబాయ్ అని. ఎప్పుడు కానీ క్యాప్టెన్సీ కోసం ఎన్ని టాస్కులు జరుగుతాయి? మంచిగా మైండ్లో పెట్టుకోండి పాయింట్. క్యాప్టెన్సీలో ఆ టాస్క్లో ఎన్ని రౌండ్స్ జరుగుతాయి అది గుర్తుపెట్టుకోండి. దాని గురించి కూడా చెప్తా. సో ఆ విషయం చెప్పే ముందు నెక్స్ట్ డైరెక్ట్ ఇప్పుడు కంటెండర్గా తనుజ సెలెక్ట్ అయింది. ఎవరెవరు? ఫస్ట్ కళ్యాణ్, నిఖిల్, రీతు ఉండే. కళ్యాణ్ ప్లేస్ ఇప్పుడు స్క్రిప్ట్ ప్రకారం తనుజకి ఇచ్చిండు కదా. సో ఇక్కడ
తనుజ, రీతు, నిఖిల్ వీళ్ళు ముగ్గురు రాజు రాణి, అంటే వీళ్ళు ముగ్గురు డైరెక్ట్లీ సెలెక్టెడ్ ఫర్ కంటెండర్షిప్ అన్నట్టు. సో వీళ్ళు ముగ్గురికి ఇప్పుడు టాస్క్, ఇది ఇంకా పెద్ద జుజుబి టాస్క్. ఈ టాస్క్ ఏంటి, నిజంగా భయ్య చూసిన వాళ్ళకి ఖచ్చితంగా కాలుతుంది. ఇది చూసిన వాళ్ళకి ఎవరైనా జెన్యున్గా ఆలోచిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇది ఇంకా పెద్ద జుజుబి టాస్క్. చెప్తున్నా కదా భయ్య, క్యాప్టెన్సీ కోసం జరిగే టాస్క్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, బేసిక్గా ఎన్ని రౌండ్స్ ఉంటాయి, 3 లేకపోతే 4, ముగ్గురు ఉన్నారు కాబట్టి 2 రౌండ్స్ జరగాలి, థర్డ్ డైరెక్ట్లీ విన్నర్ కాబట్టి. సో ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఈ జుజుబి టాస్క్లో ఫస్ట్ రీతు, నిఖిల్ అండ్ తనుజ వీళ్ళ ముగ్గురి కటౌట్లు పెట్టిండ్రు. ఆ కటౌట్ల కంట ఒక కత్తి తీసుకొని దానికి క్రోన్, కిరీటం, వాళ్ళ ఎవరి ఫోటో వాళ్ళకి ఇట్లా పెట్టాలంట. దాన్ని ఇట్లా బ్యాలెన్స్ చేయాలి ఎక్కువసేపు. ఇక్కడ క్రోన్ ఉంటుంది, వాళ్ళ ఫోటో ఉంటుంది, వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి. ఇట్లా బ్యాలెన్స్ చేయాలి ఎక్కువసేపు. నాకు కూడా అర్థం కాదు భయ్యా, ఎడిముఖ పొల్ల చూసేటోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారా వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. ఏదేం జరుగుతాయింది, బిగ్ బాస్ చూసేటోళ్ళు అంత పిచ్చోళ్ళు, వీళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు అని చెప్పి వాళ్ళ ఆలోచన ఏమో పాపం. ఇక్కడ ఏం జరిగింది, సో అట్లా పెట్టినప్పుడు ఫస్ట్ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ, మరీ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ రీతు డ్రాప్ అయింది. ఫస్ట్ రీతు డ్రాప్. రీతు అంటే పోనీ తనుజ కోసం సాక్రిఫైస్ చేసింది, డ్రాప్ అయింది. నిఖిల్కి ఏం భయ్యా, మంచిగా ఆడతాడు కదా, తను రాజు కావడానికి తను రాజు కావడానికి టాస్క్ ఆడే వచ్చింది కదా, అండ్ ఇదివరకు జరిగిన టాస్క్లలో కూడా నిఖిల్ విన్ అయ్యాడు కదా. నిఖిల్కి ఏం ప్రాబ్లం పుట్టింది, ఏం లేదు. స్క్రిప్ట్ ప్రకారం నిఖిల్ కూడా ఓడిపోవాలి, ఇదే పాయింట్, ఇది పాయింట్ ఖచ్చితంగా. స్క్రిప్ట్ ప్రకారం నిఖిల్ ఓడిపోవాలి. సో నిఖిల్ ఏం చేసిండు, సో ఇది మొత్తం కూడా జరిగింది. సో తనుజ కెప్టెన్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళ నన్న వచ్చిండు. వాళ్ళ నన్న ఎవరు, భరణి వచ్చి తనుజని ఎత్తుకొని ఎక్కలేం పర్ఫార్మెన్స్. ఇన్ని రోజులు ఏడవైంది భయ్యా నీ పర్ఫార్మెన్స్, భరణి భయ్యా ఇన్ని రోజుల నుంచి తనుజతో నాకు సంబంధం లేదని బ్యాక్ టు బ్యాక్ సీక్రెట్గా వెనకాల సైడ్ ఉండి తనుజని విన్నర్ చేసిండు. సో తనుజ విన్నర్ అయింది, ఎత్తుకొని హైలైట్ చేసిండు. ఇది ఇంకా హైలైట్ అసలు. ఇదంతా అబ్జర్వ్ చేసిన గౌరవ్, మీరు హౌస్లో ఎవరిని నమ్మాలి అంటే ఓన్లీ గౌరవ్ నమ్మండి. గౌరవ్ పాయింట్స్ని క్యాచ్ చేయండి, 100% జెన్యున్ వస్తాయి. సో ఇదంతా గౌరవ్ క్యాచ్ చేసిండు. ఏంది భయ్యా ఇట్లా జరిగింది, మైక్లో ఉన్న కారణం ఎక్కువసేపు మాట్లాడలేకపోయింది. అదే ఏంది భయ్యా ఇట్లా జరిగింది. ఇప్పుడు సంజన నిఖిల్ని మోసం చేసింది. ఎందుకు మోసం చేసింది, ఆ అప్పీల్ పెట్టింది సంజన, నిఖిల్కి పెట్టింది. బేసిక్గా నిఖిల్, సంజన, గౌరవ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అంట, కానీ నిఖిల్ని మోసం చేసింది సంజన. ఇది గౌరవ్ క్యాచ్ చేసిండు. నేను కూడా ఫస్ట్ ఎవరైనా తనుజాకి సపోర్ట్ చేసినంటే అది నేను తనుజాకి సపోర్ట్ చేసిన. సో ఇది ఎవరికి తెలియదు, కానీ భరణి బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడని అందరూ మోస్తున్నారు. బట్ నేను సపోర్ట్ చేసిన అని గౌరవ్. అండ్ సంజన మాత్రం మా బెస్ట్ ఫ్రెండ్ టీంలో ఉండి తను నిఖిల్ని మోసం చేసింది. ఈ హౌస్లో ఎవరైనా ఫేక్ ఉన్నారంటే అది ఫస్ట్ సంజన అండ్ నెక్స్ట్ భరణి, వీళ్ళిద్దరి హౌస్లో ఫేక్. ఇది బరాబర్ పాయింట్ భయ్యా. గౌరవ్ చెప్పే మాటని ఖచ్చితంగా మీరు క్యాచ్ చేసి తీసుకోండి. గౌరవ్ ప్రతి ఒక్కరికి జెన్యున్గా చెప్తాడు, అది ఓన్లీ బిగ్ బాస్కి చెప్తాడు, అందరి మధ్యలో చెప్పలేడు. సో బిగ్ బాస్కే చెప్తున్నాడు గౌరవ్, బిగ్ బాస్తోనే అంటున్నాడు తను ఇక్కడ సంజన ఫేక్, భరణి ఫేక్, వీళ్ళిద్దరు ఫేక్ అని. అండ్ ఇంకోటి, సో తనుజ క్యాప్టెన్ అయింది, తనకి సింహాసనం ఇచ్చిండ్రు, కూర్చోబెట్టిండ్రు. తను ఇక నా జిందగీకి చాలు, ఇంతకు మించి నాకు ఏది వద్దన్న ఫీలింగ్లో తను ఒక ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి టాస్క్లో వస్తుంది, స్క్రిప్టెడ్ ప్రకారం ఫెయిల్ అవుతుంది. సో తనుజ ఈజ్ ఎమోషనల్ గర్ల్, అందరికీ తెలుసు. సో అంతే ఎమోషనల్తో ఇప్పుడు రానైంది కాబట్టి ఇంకా వేరే ఉంటుంది, అందులో క్యాప్టెన్ అయింది కాబట్టి ఇంకా వేరే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్న టైంలో సంజన డైరెక్ట్ అనేసింది ఏమని, తనుజ నీకు లక్కునే నువ్వు క్యాప్టెన్ అయినావు, ఒక్క రౌండ్లో విన్ అయినావు. అదే సెకండ్ రౌండ్ పెట్టే ఉంటే బుగ్గ ఏం ఉండదు, పిలవేరు పోయినా అది ఉంటుంది చూడు, ఆ రాలిపోయిన బుగ్గ, ఇంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ఒక టాస్క్ బిగ్ బాస్ ఎందుకు పెట్టిండు, 2 టాస్క్లు 2 రౌండ్లు పెట్టాలి, ఒకటే రౌండ్ పెట్టిండు, ఒక్క రౌండ్లోనే విన్నర్ అయింది. ఇది స్క్రిప్ట్ అని ఇంత క్లియర్గా అర్థమవుతుంది భయ్య. సంజన డైరెక్ట్ అనేసింది 2 రౌండ్లు పెట్టావంటే తనుజ నువ్వు ఓడిపోయేదానివి, ఇది అందరికి కూడా తెలుసు, స్లిప్ అయింది మేబీ. సో ఇక్కడ తనుజ కాలింది, ఎందుకంటే ఈగో మీద కొట్టింది. 2 రౌండ్లు అయితే ఏంటి, ఒక్క రౌండ్ అయితే ఏంటి, సంజన నువ్వు అట్లా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇది స్క్రిప్ట్ అని అందరికీ తెలవాలా అని ఫీల్ అయింది.
ఇది స్క్రిప్టే రా భయ్య, ఈ స్క్రిప్టే రా, ఈ స్క్రిప్ట్ ప్రకారం అయిందిరా. సో ఇక్కడ సంజన డైరెక్ట్ అనేసింది, ఇంకో రౌండ్ పెడితే ఓడిపోదు కానీ. తనుజ ఫీల్ అయిపోయింది, ఫీల్ అయితే కానీ ఫీల్ అయిపోయింది. అండ్ మొత్తంలో ఈ జరిగిన ఎపిసోడ్ల మొత్తంలో ఫస్ట్ స్క్రిప్టెడ్ ప్రకారం తనుజ మ్యాటర్ ఒకటి, అండ్ సెకండ్ ఇంకా ఎమోషనల్ స్టోరీస్, ఎమోషనల్ ఫోటో స్టోరీస్ ఇవి. చైల్డ్హుడ్ మెమోరీస్ అంట. ఏంటి, చైల్డ్హుడ్ పిక్స్ ఇస్తారు, ఆ పిక్ని బట్టి ఆ మూమెంట్లో జరిగిన టాపిక్ ఏదైతే ఉందో, సందర్భం అదేంటో చెప్పాలి. టూ ఎమోషనల్, టూ ఫన్నీ. చెప్పేసుకుందాం, పనుల పని అది కూడా చెప్పేసుకుందాం. ఇది స్క్రిప్టా అంటే నేను చెప్పలేను, ఎందుకంటే మేబీ ఉంటే ఉండొచ్చు. ఒక్కరిది మాత్రం స్క్రిప్ట్ అని నేను అనలేను. నేను ఎందుకంటా, నేను అన కానీ నాకు అనిపించింది. ఆ ఒక్క ఎవరో మీకు తెలిస్తే కామెంట్లో వేయండి, చేస్తారు, మీరు చేస్తారు. సో ఫస్ట్ బిగ్ బాస్ ఏం చేసాడంటే ఒక్కొక్కరిది వాళ్ళ చైల్డ్హుడ్ ఫొటోస్ తీసుకున్నారు. ఆ ఫొటోస్ని అక్కడ లోపల పెట్టేస్తాడు. లోపల పెట్టిన తర్వాత ఆ ఒక్కొక్క ఫోటోని ఒక్కొక్కరు తీసుకుపోయి ఎవరు అనుకుంటారో ఇచ్చేసేయాలి. సో ఫస్ట్ ఎవరిది అంటే సుమన్ అన్న చైల్డ్హుడ్ ఫోటో వచ్చింది. మంచిగా చెబ్బీ ఉంటాడు, ఇప్పుడు కూడా మంచిగా మస్తు ఉంటాడు కదా. సో చిన్నప్పుడే చెబ్బీగా ఉంటాడు. సో ఆ ఫోటో వచ్చింది. సుమన్ అన్న ఫోటో ఏంటి, చిన్నప్పుడు 3-4 months ఉన్నప్పుడు దిగిన ఫోటో అంట. అప్పటి నుంచి ఐస్ క్రీమ్లు తినేటాడట, అందుకే ఇట్లా అయిందంట. సో వాళ్ళ పూర్ ఫ్యామిలీ అంట, బాగా కష్టపడి పైనకి వచ్చిందంట. సో పెద్ద అంత చిన్నగా చిన్నగా, ఎందుకంటే తనుజ కళ్యాణ్ అంత ఓవర్ చేసేంత సుమన్ అన్నకు లేదు, జెన్యున్ పర్సన్ కాబట్టి చిన్న మూమెంట్లో చెప్పేసిండు, నాకు ఇట్లా జరిగింది, మేము 4 members, నాకు సిస్టర్ ఉంది, కష్టపడి పైనకి వచ్చినాం. ఓకే, ట్రూ స్టోరీ. సో ఇంకోటి మనది మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ తనుజని ఇంప్రెస్ చేద్దామని, రాణి అయింది, క్యాప్టెన్ అయింది కదా. సో తనుజని ఇంప్రెస్ చేద్దామని కళ్యాణ్ పోయిండు, ఏదో గుర్తు చేసిన దానికి సంబంధం లేకుండా. తనుజ ఏడవడానికి పెద్ద మూమెంట్ అవసరం లేదు, నువ్వేమన్నా ఏడుస్తుంది. ఎందుకంటే ఎక్కువ కనబడాలి అంటే ఏడవాలి, ఏడిస్తేనే ఫోటోలో కనబడితే ఓటింగ్ వస్తాయి. సో ఈ గ్యాప్లో తనుజ మళ్ళీ ఏడిచింది. ఈ ఏడిచిన బాగోతానికి అతను ఓదార్చిండు. చల్ నువ్వేమని బాడగావు, నేను ఏడిస్తే నా జోలికి ఎందుకు వచ్చినవరా అని చెప్పి తనుజ దొబ్బింది. దొబ్బినాక అంతే, ఏం లేదు. అండ్ నెక్స్ట్ రీతు ఫోటో వచ్చింది, రీతు ఫ్యామిలీ ఫోటో. రీతు వాళ్ళ అన్న, మమ్మీ డాడీ, సో 4 members. రీతు ఫోటో వచ్చింది. చిన్నప్పటి నుంచే రీతుకి పాయింట్లు షర్ట్లు వాళ్ళ అన్న వాడి పడేసి ముఖం మీద వేస్తా వేసుకొని ఇట్లా తయారైనా అని ఒప్పుకున్నది. రౌడీ రాతుడు లెక్క. మొత్తం వాళ్ళ అన్న బట్టలు, వాళ్ళ అన్న చెప్పులు, వాళ్ళ అన్నయ్య అన్నీ వాడేదంట. సో అట్లా తయారైందంట. ఏదో మూమెంట్, ఏదో స్టోరీ. చిన్నప్పటి నుంచి నేనైతే దిల్కుష్ ఉన్నా, నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఫ్యామిలీ మొత్తం నన్ను మస్తు ప్యాంపరింగ్ చేసిండ్రు. ఇంట్లో గారాల పట్టి నేను ఒక్కదాన్నే, అందుకే నేను ఇట్లా తయారైనా, అందుకే ఇలా తయారైనా. సో క్లియర్, వేరే 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 ముచ్చట్లు ఉన్నాయి, తర్వాత మాట్లాడేసుకున్నాం కానీ. సో అందుకే నేను ఇలా తయారైనా, నాది ఇది, నా స్టోరీ ఇది అని చెప్పేసింది. ఇది కూడా ట్రూ స్టోరీ అనుకుందాం. అండ్ ఇంకోటి, ఈ ఫోటో తీసుకొచ్చింది భరణి, రీతు ఫోటో. భరణికి రీతుకి ఇక్కడ ఒక కనెక్టింగ్ ఉందంట. ఏంటి, చిన్నప్పుడు రీతు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ కూర్చొని ఏదో చేస్తాను, సంథింగ్ ఏదో పని చేస్తుంటే టీవీలో భరణి సీరియల్ వచ్చిందంట. అప్పటి నుంచే భరణి మొత్తం విలన్ క్యారెక్టర్. ఇప్పుడు మూసుకొని ఉన్నాడు హౌస్లో ఎందుకో కానీ స్క్రిప్టర్ ప్రకారం చిన్నప్పటి నుంచే భరణి విలన్ క్యారెక్టర్ అంట. అప్పుడే చూసిందంట, భరణిని చూసి ఇంప్రెస్ అయిందంట. నేను కూడా టీవీలోకి పోతా, టీవీలో పోవడానికి టీవీలో దూరుడు కాదు, ఇండస్ట్రీలో పోతా, అప్పుడే ఫిక్స్ అయిందంట. చెప్పేటాడు ఉంటే ప్రపంచం అంతా నేనే రాజునంటారు వీళ్ళు, ఈ అమ్మాయి పంచాయతీ. అండ్ నెక్స్ట్ డిమాండ్ పవన్ ఫోటో. ఇతనిది జెన్యున్. డిమాండ్ పవన్ చెస్ ఆడుతుంటే ఏదో కాంపిటీషన్లో విన్నర్ అయిందంట. సో ఆ ఫోటో అతనికి అవార్డు ఇస్తుంటే దిగిన ఫోటో. చిన్నప్పటి నుంచే మనోడు క్లెవర్, ఇప్పటికీ కూడా మనోడు అన్నిట్లో క్లెవర్. డిమాండ్ పవన్ది ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ ఓపెన్ చేసి చూడండి తను ఎంత యాక్టివ్గా ఉంటాడో. బిగ్ బాస్ అనేది చిన్న డిమాండ్ పవన్కి, అతని టాలెంట్కి. సో డిమాండ్ పవన్ చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్తోని, వాళ్ళ ఫాదర్తో కలిసి చెస్ ఆడేదంట. సో డైరెక్ట్ కాంపిటీషన్కి వెళ్తే విన్ అయిందంట. ఏదో సక్సెస్ స్టోరీ. డిమాండ్ పవన్ది 100% జెన్యున్ స్టోరీ. ఇక్కడ మెయిన్ పర్సన్ మిస్టర్ కళ్యాణ్ పడాల స్టోరీ. ఇది ఎంతవరకు జెన్యునో ఎంతవరకు ఫేకో నాకే తెలియదు. ఈవెన్ ఇది జెన్యున్ అయ్యే ఉంటే సెల్యూట్, నేనే చేస్తా సెల్యూట్. ఫేక్ అయ్యేది ఉంటే దానికి కూడా నేను సెల్యూట్ చేస్తా, క్రియేటివిటీ అని. సో ఇక్కడ ఏం జరిగింది, కళ్యాణ్ పడాల ట్రూ అండ్ బ్యాడ్ స్టోరీ ఏంటంటే, కళ్యాణ్ పడాల చిన్నప్పటి నుంచే హాస్టల్లో ఉన్నాడంట. 5th class నుంచేమో హాస్టల్లోనే ఉన్నాడంట. వాళ్ళ నాన్న మస్తు సంపాదించిండంట. ఉన్నట్టుండి మొత్తం అటర్ ఫ్లాప్ అయ్యి
డౌన్ అయిపోయిందంట. అప్పటినుంచి పిల్లల్ని ఇద్దరిని ఉంచుకోవడం దేనికి కొంచెం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అప్పచెప్పిండంట. సో చిన్నప్పటి నుంచి తను పేరెంట్స్కి వాళ్ళ అత్తకి అప్పచెప్పిండంట. సో కళ్యాణ్ని పెంచింది మొత్తం వాళ్ళ అత్తనేనంట. అండ్ హాస్టల్లో పెరిగిందంట. సో వాళ్ళ పేరెంట్స్కి దూరం ఉన్నాడంట. చిన్నప్పటి నుంచి అసలు పేరెంట్స్ ప్రేమ ఏంది తెలియదంట. పేరెంట్స్ కూడా సరిగ్గా తెలియదంట. పేరెంట్స్ తోని ఏదో అప్పుడప్పుడు లిటిల్ బాండింగ్ ఉండేదంట. హాస్టల్లో అందరి పేరెంట్స్కి స్టూడెంట్స్కి అందరి పేరెంట్స్ కాల్ చేస్తే కళ్యాణ్కి మాత్రం ఎవరు చేసేవాళ్ళు కాదంట. కలవడానికి చూడడానికి వచ్చేవాళ్ళు కాదంట. అసలు కళ్యాణ్ ఉన్నాడు అని వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదంట. చిన్నప్పటి నుంచి తను ఓన్గా అన్నీ తయారు చేసుకునే తప్ప వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏది కూడా ఎటువంటి ప్రేమ తెలియదంట. ఏం తెలియదంట. మొత్తం వాళ్ళ అత్తనే పెంచిందంట. సో వాళ్ళ ఎప్పుడైనా వాళ్ళ నాన్నతో మాట్లాడదామన్నా కూడా ఇప్పటికి కూడా బాండింగ్ లేదంట. దీని వెనకాల కారణాలు ఏమున్నాయో తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే దూరం పెట్టాలంటే మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి దూరం పెట్టడానికి కళ్యాణ్ చెప్తున్నాడు. బట్ ఫైనాన్షియల్ ఇంకేమైనా స్టోరీస్ ఉన్నాయో చిన్నప్పటి నుంచి ఏం స్టోరీస్ ఉంటాయి కానీ ఏదో సంథింగ్ ఉంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కళ్యాణ్ని దూరం పెట్టిందంట. సో పేరెంట్స్ లవ్ నాకు లేదు, నాకు ఆ ప్రేమ ఎట్లా ఉంటుందో నాకు కావాలి, ఇప్పటికి కూడా మా తల్లిదండ్రులు నాతో ఉండాలి, అంటే నేను వాళ్ళతో నుండి ఆ ప్రేమ ఏందో నేను చూడాలి అని చెప్పి కళ్యాణ్ బాధ. ఇదంతా మామూలుగా ఏం చెప్పలే, ఏడ్చుకుంటేనే చెప్పిండు. ఈ 2-3 డేస్ మోత మోగింది మొత్తం. ఇక్కడ ఈ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్, ఫేస్బుక్ అన్నింట్లో మోత మోగింది ఇది ఒక్కటి. ఎందుకంటే ఏడ్చుకుంటూ మళ్ళీ ఏడిస్తే చాలు నువ్వు హైలైట్ అయిపోతావు. ఏడవాలి లేకపోతే లొల్లి పెట్టాలి. సో కళ్యాణ్ ఇక్కడ ఏం చేసిండు, ఏడ్చుకుంటే చెప్పిండు. ట్రూ స్టోరీ కావచ్చు. ఏడ్చుకుంటే చెప్పే వరకు ఇక అందరూ బ్యాక్గ్రౌండ్లో బీజిఎం వేసుకొని మొత్తం హైలైట్ చేసిండు. కళ్యాణ్ పిఆర్స్ ఉంటారు కదా, మొత్తం వాళ్ళ పిఆర్స్ ఏంటి, భజనే. ఓన్లీ వేరే ముచ్చట్లే ఉండవు, ఓన్లీ భజన. ఆ భజన ఏ రకంగా ఉంటాయంటే డీజేల కంటే ఇంకా హైలైట్ ఉంటుంది. డీజేలు నాయిస్ ఉంటాయి, ఇది వాయిస్ ఉంటుంది. సో ఓన్లీ భజన వేస్తాడు. ఈ భజన ఎట్లా చేసిండు, కళ్యాణ్ ఈ మాట మాట్లాడేదానికి రికార్డ్ చేసి దాని వెనుక ఒక బీజిఎం పెట్టి, ఇక అది ఏడుపు కొట్టు బీజిఎంలు ఉంటాయి అందరికీ తెలుసు. ఆ ఏడుపు కొట్టు బీజిఎం వేసుకొని దాన్ని హైలైట్ చేసిండు. ట్రూ స్టోరీ కావచ్చు, దాన్ని హైలైట్ చేసిండ్లు. సో కళ్యాణ్కి వాళ్ళ పేరెంట్స్ ప్రేమ లేదంట. ఇంటికి వెళ్ళగా చూసుకున్నట్టు కానీ. నెక్స్ట్ దివ్య చిన్నప్పటి ఫోటో. ఏదో ఏదో టెంపుల్ వెళ్ళిందంట, అక్కడ గుండు చేసుకుందంట. ఆ గుండు గెటప్లో వాళ్ళ అమ్మ రౌడీ గెటప్ వేసి ఒక ఫోటో తీసిందట. పెద్ద మెమోరీస్ ఏం లేవు ఇప్పటివరకు. ఆల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ మై పేరెంట్స్ అని చెప్పింది, సింపుల్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎమోషనల్ స్టోరీ, మిస్టర్ ఇమ్మాన్యుయల్ స్టోరీ ఏంటంటే, ఇద్దరు బ్రదర్స్ అంట. వాళ్ళ బ్రదర్ ఫోటో వచ్చింది. ఇద్దరు బ్రదర్స్ అంట, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారంట. చిన్న పాక ఉందంట. పాక అందరికి కూడా తెలుసు, గుడిసె కంటే ఇంకా చిన్న ఉంటుంది. సో అందులో పెరిగిందంట. చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ లేదంట. అమ్మ నాన్న కూలి పనికి వెళ్ళేవాళ్ళంట. అండ్ వీళ్ళు కూడా కూలి పనులకు వెళ్ళేవాట. ఏ పని ఉంటే ఆ పని, ఇటు కొంచెం స్టడీస్ చేసుకుంటూ ఇంకో దిక్కు కూలి పనికి వెళ్ళి చేసుకునేదంట. ఫస్ట్ నుంచి కష్టపడేవాళ్ళంట. కళ్యాణ్ చెప్పిన స్టోరీ పక్క పెడితే ఇమ్మాన్యుయల్ చెప్పిన స్టోరీకే వెయిట్ ఎక్కువ ఉంటుంది. అది మీరు ఎట్లానే తీసుకోండి. ఇమ్మాన్యుయల్ జెన్యున్ పర్సన్ కాబట్టి ఇమ్మాన్యుయల్ చెప్పిన ఆ స్టోరీకి నేను ఇంప్రెస్. మీ సంగతి మీరు కామెంట్లో చెప్పేసేయండి. కానీ ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఏం చెప్పిండు, చిన్నప్పటి నుంచి చాలా కష్టము, ఫైనాన్షియల్గా మాకు చాలా ఇబ్బంది అయింది. నేను చిన్న పాకలో ఉండేది, అందులోనే ఒకటే రూము, అందులోనే అడ్జస్ట్ అయ్యేది, అందరం కలిసి పనికి పోయేది. సో నాకు నా ఎమోషనల్ స్టోరీ నాకు తెలుసు. కూరగాయలు అమ్మిన, పనికి పోయినా, చదువుకున్న, ఏదో ఒక రకంగా ఇండస్ట్రీకి నేను వస్తాను అనుకోలేదు. బట్ వచ్చిన తర్వాత మా అన్నకి నాకు చాలా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఈ డిస్టర్బెన్స్ ఏంటి, చిన్నప్పుడు ఇద్దరం కలిసి పనికి పోతే వాడు 20 బస్తాలు మోస్తే నేను 20 మొయ్యాల్సి వస్తే నన్నుతో 5 మోపించి మిగతా 10 వాడు మోసేది. అట్లాంటిది నేను ఇండస్ట్రీకి వచ్చినాక మా బాండింగ్ దూరం అయింది. దేని కారణంగా అందరూ మా అన్నని కామెంట్ చేసిండ్రు, మీ తమ్ముడు ఇండస్ట్రీలో ఉన్నాడు, సెట్ అయిపోయాడు, నువ్వెప్పుడు వెళ్తావు. సో ఇట్లా ఈ బాండింగ్ అనేది మాది దూరం అయిపోయింది ఓన్లీ ఇండస్ట్రీ చేయబట్టి. బట్ మాకున్న అప్పులన్నీ, మాకున్న ఇబ్బందులన్నీ ఓన్లీ ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనే నేను క్లియర్ చేసిన. ఇప్పుడు మా పాకని మా నాన్న కొంచెం పెద్ద కడితే నేను ఆ కొంచెంని 3 ఫ్లోర్లు చేసిన. సో ఇప్పటి వరకు అయితే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉందంటే నా వల్లనే. చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడో నాకు తెలుసు. సో నా కష్టానికి అయితే ఇది, మా అన్న ఫోటో అయితే ఇది. వీలైనంత తొందరగా ఇంటికి వెళ్ళాక మేము అందరం కలిసిపోతామని ఏదో చెప్పిండు. సో నాకైతే ఇది జెన్యున్ అనిపించింది. ఫస్ట్ జరిగిన స్టోరీ కంటే సెకండ్ ఈ స్టోరీ జెన్యున్గా వచ్చింది. ఎందుకంటే అతని కష్టం ఏంటి, అతను ఎట్లా పెరిగిండు, అన్నీ కూడా తనకు ఒక ఎక్స్పీరియన్స్. దానికి మనం స్క్రిప్ట్ ఇచ్చి యాక్ట్ చేయమని చెప్పాల్సిన పనే లేదు. తను 100% ఇన్వాల్వ్ అవుతాడు.
అండ్ ఇది స్టోరీ అయితే నిజంగా భయ్య స్క్రిప్ట్ కాకుంటే ఇది సంతోషం. ఎందుకంటే ఇప్పటివరకు అందరూ స్క్రిప్ట్ చేసి నిజమేదో అబద్ధమేదో తెలియకుండా చేస్తున్నారు. నెక్స్ట్ తనుజ ఫోటో మారాని. మారాని నిజంగా మారాని. ఈమెను మోసినంత హౌస్లో ఎవ్వరిని మోయరు. సో ఈ మారాని ఫోటో వచ్చిందంట. ఏంటి వాళ్ళ అక్క చెల్లెలు, ముగ్గురు అక్క చెల్లెలు అంట వాళ్ళు. అండ్ ఇమాన్యుల్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇక వద్దు, మేము ఫస్ట్ ఇమాన్యుల్ మేము కనమని అట్లా అనుకున్నారంట. అది కొంచెం ఎమోషనల్గా అనిపించింది. ఎందుకంటే సడన్గా వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ అయిపోయింది ఒకరు పుట్టిన తర్వాత. వాళ్ళ నాన్నని క్యారీ చేయలేని, ఇక నాతో అవ్వదు, ఒక అబ్బాయి చాలు మనకు, మనం ఫైనాన్షియల్గా సెట్ అవ్వలేదు, సో మనకు అవసరం లేదు, డ్రాప్ అయిదాం అనుకుంటే వాళ్ళ అమ్మమ్మ హోప్ ఇచ్చి వాళ్ళ అమ్మని ఎంకరేజ్ చేస్తే ఇమాన్యుల్ పుట్టిండంట. సో పుట్టిన తర్వాతనే అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పి ఒక సెంటిమెంట్ అంట. నిజంగా టచ్ అయింది భయ్య ఈ విషయంలో. అండ్ నెక్స్ట్ ఎవరనుకుంటారు? మారాని. ఒక రాజు ఒక స్టోరీ చెప్పింది కదా, ఒక రాణి ఒక స్టోరీ. ఈ మారాని ఎవరు? తనుజ. ఈమెను మోసినంత బిగ్ బాస్ హౌస్లో ఏడ మోస్తలేర్రా నాయన. ఇటు బిగ్ బాస్ హౌస్లో అటు నాగార్జున సపోర్ట్తో పిఆర్ గాళ్ళు ఘోరంగా లేపుతున్నారు ఒక్కొక్కడైతే. ఇక్కడ తనుజ బ్యాడ్ స్టోరీ ఏంటి? తనుజ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలంట వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మకు పుట్టిన ముగ్గురు పిల్లలంట. సో చిన్నప్పటి నుంచే కష్టం వాళ్ళకి ఇష్టం ఏం లేదు, చిన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ పెంచిందంట. అండ్ అందరు కామెంట్ చేసినట్ట ముగ్గురు అమ్మాయిలు, ఆయనతో ఏమైనా మిస్టేక్ చేస్తే ఎట్లా సమాజం తలెత్తుకోకుండా తిరగాల్సి వస్తుంది. సో ఎట్లా జరుగుతుంది ఎట్లా అంటే వాళ్ళ నాన్న భయపడి చిన్నప్పటి నుంచే వాళ్ళ బిడ్డల్ని చదివించడం, అంటే ఒక హయ్యర్ స్టడీస్ చేయించడం ఆపేద్దామని వాళ్ళ అమ్మాయి చెప్తే, వాళ్ళ అమ్మ చెల్లి నీతో నద్దు నాకు అవసరం లేదు అని చెప్పి ఇలా ముగ్గురు పట్టుకుని హైదరాబాద్ వచ్చిందంట. సో ఏదో గొడవ పెట్టుకొని పురాణం చదివించుంటుందట. అండ్ వాళ్ళ నాన్న వచ్చి ఏదో చుట్టపూలు కలిసి వాళ్ళ అవ్వాయిలను కలిపిండట. కలిపిన తర్వాత వీళ్ళందరూ కలిసే ఉంటారన్నట. అండ్ బిగ్ బాస్ హౌస్ పోతే నువ్వు బ్యాచ్ 10 రోజులు కూడా ఉండవు, పీక్కొని వస్తావు అని చెప్పిండట. సో ఆమె మాత్రం ఇన్ని రోజులు బలవంతంగా ఉన్నాడట, ఇప్పుడు క్యాప్టెన్ అయిందట. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్, మా అబ్బాయిలకు బరాబర్ ఇట్లా చెప్తా. ఎందుకు మాస్గా చెప్పినా అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి, మీరేమని అనుకోండి, నాకు ఇష్టం లేదు. మారాణి స్టోరీ మోసే స్టోరీ, ఆ మూతలు మనకద్దు. సో తనుజ స్టోరీ అది వరస్ట్ స్టోరీ. సో ఇన్ని రోజులు ఒక తలనొప్పి ఉండే, ఏంది? మారుతి సుజుకి అడ్వర్టైజింగ్, మంచి మంచి ప్రమోషన్లు, ఈ అడ్వర్టైజ్లు అన్నీ ఇంట్లోనే వచ్చేటి. ఈసారి ఏంది? మారుతి సుజుకి సర్టన్ లిమిట్ వరకే ఇచ్చిళ్ళు, అండ్ వాళ్ళు ఇచ్చిన పైసలు కూడా అయిపోయినాయి. నెక్స్ట్ సంతూర్ అడ్వర్టైజ్. ఈ సంతూర్ అడ్వర్టైజ్ ఏంది? మీ అందమైన చర్మ రహస్యానికి మీ మమ్మీ సోప్ ఏంటిది? సంతూర్. ఈ సంతూర్ అడ్వర్టైజ్ని ఎవరు చేయాలి? ఇక్కడ పెద్ద ఏం లేదు, జుజుబీ స్టోరీ లేపని కూడా సంజన రీతు ఇద్దరు యాడ్ ఏదో చేసిండ్లు. చేసిన దాంట్లో సంజన ఎమోషనల్గా చెప్పింది, రీతు ట్రై చేసింది, కానీ మళ్ళీ సంజన విన్ అయింది. ఆ గిఫ్ట్ ట్యాంపర్ తీసుకుపోయి సంజనకి ఇచ్చింది. ఆ సంతూర్ సోప్ సంజన వాడుతుందా? వాళ్ళ యాక్టర్స్ వాళ్ళ సోపులు వేరే ఉంటాయి. ఈ సంతూర్ సోప్ వాడి తెల్లగా ఇప్పుడు మమ్మీ అంటారా? లే, ఏదో ఇచ్చిండ్లు, దాన్ని ఏదో చెత్తబుత్తలో వాడేసి ఉంటుంది కానీ. అండ్ ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఏంటి, తండ్రి కూతుర్లు అన్న చెల్లెలని కూడా చెప్పుకోవచ్చు. దివ్య భరణితోని గొడవేం కాదు అడుగుతుంది, అవు బాపు నువ్వు చిన్నప్పుడు నువ్వు తనుజ క్యాప్టెన్ అయితే నువ్వు ఎత్తుకున్నావు, మరి నేను క్యాప్టెన్ అయితే నన్ను ఎందుకు ఎత్తుకోలే అంటే, ఇక్కడ భరణికి సమాధానం చెప్పాడు డైరెక్ట్, నేను చెప్తాను ఆన్సర్. ఇక్కడ తనుజ బక్క ఉంది కాబట్టి ఎత్తుకున్నాడు, నిన్ను ఎత్తుకున్నాడంటే ఆయన ఇంకో నలుగురు ఎత్తుకునేటోళ్ళు. ఇది బరాబర్, ఇది 100%. సో ఇక్కడ డిస్టర్బెన్స్. ఇందులో సుమన్ యాడ్ అయ్యిండు. ఏంది అన్న ఏదో నవ్వుకుంటాను ఏంది అని అడిగితే, తనుజాని ఎత్తుకున్నాడంట, దివ్యాని ఎత్తుకున్నాడంట. అప్పుడు ఇద్దరు కలిసి మ్యాటర్ అర్థమై ఇద్దరు నవ్వుకున్నారు. పాపం పూర అలిగి వెళ్ళిపోయింది, దివ్య అలిగి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఫైనల్. ఏంది ఇక్కడ అంత బరాబర్ ఉన్నది కదా, ఎపిసోడ్ ఫైనల్. ఈ ఫైనల్ ఏంటి? ఇప్పుడున్న ప్రజలు, ఆ రాజ్యం రాజు అదంతా ఒకటి ఉంది కదా, ఫన్నీ స్క్రిప్ట్ కింగ్డమ్. సో బిగ్ బాస్ కింగ్డమ్లో ప్రజలు చాలా కష్టపడ్డారు, ప్రజల ఫైటింగ్ మాకు మస్తు నచ్చింది. సో ప్రజల కోసం అని చెప్పి నేను లగ్జరీ ఫుడ్ను ఇస్తా. ఈ లగ్జరీ ఫుడ్ని గెలుచుకోవడానికి మీరు క్రికెట్ ఆడాలి. ఈ క్రికెట్ ఎవరెవరు ఆడాలి? ప్రజల్లో ఎవరున్నారు? భరణి అండ్ ఇమాన్యుయల్ అండ్ గౌరవ్. సో వీళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు కదా, సుమన్ కూడా. అండ్ ఇక్కడ వీళ్ళు కొన్ని ఐటమ్స్ పెట్టిండ్లు, ఒక్కొక్కరు బౌలింగ్ చేస్తారు, వీళ్ళు బ్యాట్ పట్టుకొని చక్కగా ఐటెంలు కొడితే అది వీళ్ళదే. ఫస్ట్ గౌరవ్ కాఫీని కొట్టిండు, మష్రూమ్ కొట్టిండు. అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ పిజ్జాని కొట్టిండు. నెక్స్ట్ భరణి చీజు బ్రౌన్ బ్రెడ్ అంట. అండ్ సుమన్ అన్న బటర్ అంట. ఇమాన్యుల్ మళ్ళీ ఛాన్స్, మాకు ఇవి ఒక్కటి సరిపోదు, మళ్ళీ ఛాన్స్ కావాలని బిగ్ బాస్ అడిగితే
కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ 6 బాల్ ఇచ్చిండు. ఈ 6 బాల్లలో మళ్ళీ ఇమాన్యుల్ మటన్ కొట్టిండు, రసగుల్లా, భరణి ఘీ అండ్ పోహా. సో ఇట్లా ఈ గెలుచుకున్న ఐటెంలన్నీ వాళ్ళు మెక్కేసేయాలి. సో ఇది వచ్చింది. సో దీనికో టాస్క్ అంట, అదేదో డైరెక్ట్ ఇవ్వచ్చు కదా, దీని టాస్క్ అని ఇజ్జత్ తీసుడేందుకు. ఈ సంతూరాడు ఈ టాస్క్ 2 ఫెయిల్డ్, ఈ ఎపిసోడ్లో ఫెయిల్డ్, టైం బొక్క, ఏం లేదు. అండ్ ఇంకోటి, ఇంత ఎపిసోడ్లో హైలైట్ ఏంటి తెలుసా? లాస్ట్ ఫైనల్ హైలైట్ ఏంటంటే రీతు ఇజ్జత్ మామూలుగా తీయలే. రీతు ఇజ్జత్ మొత్తం తీసిండు ఇమాన్యుల్. ఏంటి అక్కడ వచ్చింది, నేను మహారాణిని, ఏం చెప్తాను నా రాజ్యంలో అంటే, ఇక్కడ నుంచి నడు పో. ఎవరు నీ ముఖానికి నువ్వు నువ్వు రానివి ఎట్లయినావో అది బిగ్ బాస్ స్క్రిప్ట్, కానీ నిజానికి నువ్వు ఖైదీ కూడా కాలేదు. అట్లీస్ట్ నీకు అదేంటి, నువ్వు కమాండర్ కాదు కదా, ఖైదీ కూడా కాలేవు, నీతో ఏది కాదు. నేను నెట్ట సెలెక్ట్ చేసి పో ఇక్కడ నుంచి పో. ఇజ్జత్ తీసినంటే మామూలు ఇజ్జత్ కాదు నిజంగా. ఈ బిగ్ బాస్ ఎపిసోడ్లో మొత్తంలో ఇమాన్యుల్ చేసిన హైలైట్ డే అంటే ఈ ఒక్కటే, రీతుని ఇజ్జత్ తీయడమే. సో ఇదంతా స్టోరీ జరిగింది, స్క్రిప్టెడ్, ఇదంతా స్క్రిప్ట్. ఇన్ని రోజులు అని పిల్లగాని ఇప్పుడైతే నాకు బరాబర్ ఇదంతా స్క్రిప్ట్ అనిపిస్తుంది. ఎవరు అడిగినా కూడా ఈ స్క్రిప్ట్ కాదురా భయ్ అని నేను చెప్పొచ్చిన, బట్ ఇది మొత్తం స్క్రిప్టే. సో ఈ వీక్ జరిగింది ఇది. అండ్ ఫ్యామిలీ వీక్ ఉంది, ఈ ఎమోషనల్ స్టోరీస్ ఇంకా దారుణంగా ఉంటాయి. చూద్దాం, అవి కూడా చూసేద్దాం. అండ్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. ఈ ఎలిమినేషన్లో ఎవరు పోతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా వరకైతే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే దివ్య హౌస్ నుంచి చెక్కేస్తారని నా ఉద్దేశం. సో ఈ ఎలిమినేషన్లో ఎవరు ఉంటారో మీరు గుంటలు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ జరిగే ఫ్యామిలీ ఎపిసోడ్ గురించి, కొన్ని అరాచకాల గురించి అండ్ ఎలిమినేషన్ గురించి క్లియర్గా మాట్లాడేసుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.